సత్యం కంప్యూటర్స్ స్కామ్ గురించి తెలుసుకుందామా? రామలింగరాజు ది ఫౌండర్ ఆఫ్ సత్యం కంప్యూటర్స్. ఈయన ఈ కంపెనీని 1984లో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఇండియాలోనే 4th లార్జెస్ట్ ఐటీ కంపెనీగా ఎదిగింది. దీంతో ఈయన చాలా ఫేమస్ అయిపోయాడు. ఎంతలా అంటే ఈయన్ని మన ఇండియన్ బిల్ గేట్స్ అని కూడా అనేవారు. బట్ ఇవన్నీ కాయిన్ కి ఒకవైపు మాత్రమే. మరోవైపు తన మాస్టర్ మైండ్ తో తన కంపెనీలోని సేల్స్, రెవెన్యూస్, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసి చూపించేవాడు. ఎలా అంటే తన కంపెనీలో 10 రూపీస్ ప్రాఫిట్ వస్తే దాన్ని 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినలాగా చూపించేవాడు. దీన్ని కవరప్ చేయడానికి తనకున్న పొలిటికల్ కనెక్షన్స్ తో గవర్నమెంట్ లో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ తెలుసుకొని ఆ ప్రాజెక్ట్స్ కి నియర్ బై ఏరియాలో ల్యాండ్ కొని ఆ ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యాక వచ్చిన ప్రాఫిట్ ని తన కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ లాగా చూపించేవాడు. బట్ 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఓవరాల్ ద వరల్డ్ ల్యాండ్ ప్రైజెస్ అనేవి పడిపోయాయి. దీంతో ఈయన ఈ కవరప్ అనేది చేయలేకపోయాడు. వన్ డే ఈయన సెబీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఏం రాసిందంటే ఈయన 7,000 crores స్కామ్ చేసినట్టు రాశాడు. దీంతో దాని నెక్స్ట్ డేనే సత్యం కంప్యూటర్స్ షేర్ వచ్చేసి 80% పడిపోయింది. లేటర్ ఈయనకు 7 years జైలు శిక్ష వేశారు. తర్వాత సత్యం కంప్యూటర్స్ ని టెక్ మహీంద్రా అక్వైర్ చేసుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.